మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు పొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకు వచ్చింది అధ్యక్ష. కాబట్టి బావనొత్తడానికి ఈ బామ్మడిది ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అవుతాడు. బామ్మడిది నొత్తడానికి బావ ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అవుతాడు. కేవలం వారసత్వం అనే విషయం కుటుంబంలో ప్రముఖంగా ముగ్గురు వ్యక్తులు ఏవైతే వారసత్వం కోసం ఏమైనా పోటీ పడుతున్నారనే అంశానికి మాత్రం స్పష్టత ఇవ్వరు. రజనీకాంత్ గారు ఆస్తిలో వారసత్వం వస్తుంది, కానీ ప్రజా జీవితంలో ఫలానా వారు వారసులు అవుతారు చెప్పేదానికి ఉండదు. దట్ ఈస్ నాట్ హౌ ఇండియా వర్క్స్. అల్టిమేట్ గా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మెజారిటీ, ప్రజామోదము, పార్టీ ఆమోదం ఇవన్నీ ఉండాలి. కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు.